అందరికీ శుభ మధ్యాహ్నం అండి. మనం ఇంతకుముందు టెట్ సంబంధించి 30 మార్కులు ఎలా రావాలి, అంటే ఏ అంశాలు చదవాలి అనేటువంటివి చాలా తక్కువ అంశాలు మాత్రమే మనం నేర్చుకున్నాము. అంటే మనకి ఈ సమయాన్ని బట్టి చాలా తక్కువ అంశాలే నేర్చుకోగలిగాము. అయితే మనకి ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చిందండి. టెట్ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్లో చాలా అతి తక్కువమైనటువంటి మార్పులు వచ్చాయి. సిలబస్లో చాలా తక్కువ మార్పులు వచ్చాయి. అంటే మనం సిలబస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆఫ్లైన్ క్లాస్లో మనం సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే సిలబస్కి సంబంధించి మనకి అంతా కూడా పాత సిలబస్ అనుసరించే ఉందండి. ఎక్కడ కూడా మార్పులు ఏం జరగలేదు. అయితే మార్పులు ఎక్కడున్నాయి అనే విషయాలు ఒక 2 నిమిషాల పాటు చూద్దాం. ఇక్కడ మనం నిన్న ఆఫ్లైన్ క్లాస్లో ఆల్రెడీ పఠనావగాహన గురించి మనం చెప్పుకున్నామండి. దానిలో మనకి అపరిచిత పద్యం వస్తుందని, అపరిచిత గద్యం వస్తుందని చెప్పుకున్నాం. అలాగే తెలుగు వాచకాల్లో ఉండేటువంటి, తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి కవి పరిచయాలు చదవాలని చెప్పుకున్నాము. దానిలో ఉండేటువంటి విశేషాంశాలు చదవాలని చెప్పుకున్నాం. అలాగే ఉద్దేశాలు అనుకున్నాం, ఇతివృత్తాలు అనుకున్నాం. అలాగే ప్రక్రియలు కూడా మనం చదవాలని అనుకున్నాం. అయితే తర్వాత పాఠ్య పుస్తకాలకు సంబంధించి పదజాలం ఉంటుందని చెప్పుకున్నాం. పదజాలంలో అర్థాలు చదవాలి, పర్యాయ పదాలు చదవాలి, ప్రకృతి వికృతులు ఉంటాయి, నానార్థాలు ఉంటాయి, అలానే జాతీయాలు కూడా ఉంటాయి. జాతీయాలు మనకి ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయండి. టెక్స్ట్ బుక్లో అలానే 10వ తరగతిలో ఉండేటువంటి రామాయణంలో కూడా మనకి కొన్ని జాతీయాలు ఉన్నాయండి. ఆ రామాయణంలో ఉండేటువంటి జాతీయాలు కూడా మనం చదవాలి. ఆ జాతీయాన్ని ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తున్నాం, అసలు ఆ జాతీయం ఎలా వచ్చింది, ఆ జాతీయానికి సంబంధించి అర్థం ఏంటనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అలానే సామెతలకు సంబంధించి మనకి కొన్ని సామెతలు ఇస్తాడు. అది జాతీయమా సామెతం అని అడుగుతాడు. అలానే పొడుపు కథలండి. పొడుపు కథల నుంచి డైరెక్ట్ బిట్టే వస్తుందండి. పొడుపు కథలకు సంబంధించి మనకి ఏవైనా కొన్ని పొడుపు కథలు ఇస్తాడు. ఒక పొడుపు కథ ఇచ్చి అది దాని ఆన్సర్ అడుగుతాడు, దానికి జవాబు మనం చెప్పగలగాలి. అలానే వ్యుత్పత్తార్థాలు ఉంటాయండి. వ్యుత్పత్తార్థాలకు సంబంధించి పాఠ్య పుస్తకంలో ఉండేటువంటి వ్యుత్పత్తార్థాలు మనం చదవాలి. తర్వాత భాషాంశాలకు సంబంధించి భాషా భాగాలు అనుకున్నాం. కాలాలు నిన్న చెప్పుకున్నాం మనం. లింగాలు ఉంటాయి, పురుషులు కూడా నేను చెప్పుకున్నాం మనం. తర్వాత విరామ చిహ్నాలు, క్రియలు, వచనాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు అన్నాం. అలాగే అక్షర విభాగానికి వస్తే అచ్చులు, హల్లులు, ద్విత్వము, సంయుక్తము, అలానే పరుషాలు, సరళాలు ఉంటాయి. అలానే అనునాసికాలు, ఓష్మాలు, అంతస్తాలు, వర్గయుక్కులు, స్పర్శాలు, స్థిరాలు అనేటువంటివి మనకి వర్ణమాలలో వస్తాయి. వర్ణమాల వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అలాగే వర్ణోత్పత్తి స్థానాలు మనకి ఎక్కడ వస్తుంది, మెథడాలజీలో కూడా ఉంటుంది. వర్ణోత్పత్తి స్థానాలు కూడా మనం తెలుసుకోవాలి. అలాగే సందులు అనుకున్నాం, సందులకు సంబంధించి నిర్వచనాల మీద కూడా చాలా సందర్భాల్లో బిట్ అడిగడం చెప్పుకున్నాం. అసలు సంధి అని అంటేనే మనకి చూడండి, సంధి గురించి అడిగినప్పుడు మీకు చాలా సందర్భాల్లో నేను చెప్పాను, సంధికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశం ఇస్తే ఆ కాన్సెప్ట్ మీదే చాలా సందర్భాల్లో బిట్ అడిగాడని చెప్పుకున్నాం. అసలు సంధి అని అంటేనే మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం బగుట సంధి అనుకుంటున్నాం. నిన్న దీని నిర్వచనం కూడా మనం నేర్చుకున్నాం. అంటే ఈ నిర్వచనం మీదనే, అంటే కాన్సెప్ట్ మీదనే మనకి చాలా సందర్భాల్లో బిట్ అడుగుతాడండి, చూసుకోవాలి. సంధిలో కూడా మనకి అన్ని సంధులు కూడా మెన్షన్ చేయలేదు. అత్తవ, ఇత్తవ, ఉత్తవ, ఎడాగమ సంధి, సరళాదేశ సంధి అండి. ఇది సరళాదేవి అని ఉంది ఇక్కడ సిలబస్ లో. సరళాదేశ సంధి, గసడ దవాదేశ సంధి, ఆమ్రిడిత సంధి, దిరుత్వ టకారాదేశ సంధి, లులినల సంధి. ఈ సంధులు మనం నేర్చుకుంటే సరిపోతుందండి. సంధులు నేర్చుకోవాలి. అలాగే సంధులకు సంబంధించిన నిర్వచనాలు కూడా మనం నేర్చుకోవాలి. నిర్వచనాల నుంచి కూడా ఎలా బిట్ అడుగుతాడో నిన్న మీకు చెప్పాను. ఆల్రెడీ నేను మీకు పెట్టినటువంటి టెస్ట్ లో కూడా సంధికి సంబంధించిన నిర్వచనాల నుంచి కూడా నేను బిట్ అడగడం జరిగింది. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అని అడిగాను. ఆ నిర్వచనం మనం నేను చెప్పుకున్నాం. బహుళము అనేది ఆన్సర్ అవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇచ్చినటువంటి సంధులకి సంబంధించి అలాగే సంధి నిర్వచనాల నుంచి కూడా మనం బిట్స్ అడుగుతున్నాడు. కాబట్టి వీటి మీద మనం దృష్టి పెట్టాల్సిన అవకాశం ఉంది.
అలానే సంధులకు సంబంధించినటువంటి పదాలను కూడా విడదీయడం నేర్చుకోవాలి. అలాగే సవర్ణదీర్ఘ సంధులు చూడండి, సంస్కృత సంధులకు సంబంధించి సవర్ణదీర్ఘ సంధి, గుణ సంధి, అనాదేశ సంధి, వృద్ధి సంధులు కూడా ఉన్నాయి. వీటి గురించి మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలండి. తర్వాత సమాసాలు అన్నాడు, సమాసాలకు సంబంధించి నిర్వచనాలు కూడా అడుగుతాడు. సమాసాలు ఉన్నాయి, సమాసాల నుంచి విగ్రహ నిర్వచనాలు కూడా ఉన్నాయండి. చూడండి, సమర్థంబులకు పదంబులు ఏకపదం బగుట అని అడుగుతాడండి. అంటే రెండు అర్థవంతమైనటువంటి పదాల కలయికని ఏమంటారని అడుగుతాడండి. అది సమాసానికి సంబంధించినటువంటి నిర్వచనం. ఇలా మనకి కాన్సెప్ట్ మీద నిర్వచనాల మించి కూడా చాలా సందర్భాల్లో బిట్స్ అడుగుతాడు. కాబట్టి ప్రతి దాని మీద కూడా మనం అవగాహన కలిగి ఉండాలి. అలానే విగ్రహ వాక్యాలను గుర్తించడం తెలుసుకోవాలి. అలాగే ఇచ్చినటువంటి విగ్రహ వాక్యాలకు సమాస పదాలుగా కూడా కూర్చడం కూడా నేర్చుకోవాలి. ద్విగు సమాసానికి సంబంధించి నేను చెప్పుకున్నా, మనం 100 రోజులు అనేటువంటి ఒక సమాస పదం ఉంటే 100 రోజులు, దానికి 100 అనే సంఖ్య గల రోజులు అనేటువంటి విగ్రహవాక్యం ఉంటుంది. విగ్రహవాక్యానికి సంబంధించి మన సమాస పదం కూడా నేర్చుకోవాలి. అలానే అది ఏ సమాసమో కూడా నేర్చుకోవాలి. అలానే ఛందస్సు అనుకున్నాం. ఛందస్సులో గురువులు, లఘువుల యొక్క లక్షణాలు గుర్తించడం, అలాగే ఛందస్సులు ఉండేటువంటి ఉక్తలమాల, చంపకమాలకు సంబంధించి కూడా మనం వీటి గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలానే అలంకారాలు ఉన్నాయి. అలంకారాలు కూడా నిన్న మనం శబ్దాలంకారాల గురించి చెప్పుకున్నామండి. పాఠ్య పుస్తకంలో ఉండేటువంటి అలంకారాల మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి మనకి. తర్వాత వాక్యాలు ఉన్నాయి, వాక్యాలు రకాలు ఉన్నాయి. దానిలో చూడండి, కర్తరి వాక్యము, కర్మణి వాక్యము. కర్తరి వాక్యం ఇస్తే కర్మణి వాక్యంలోకి మార్చాలి, లేదా అసలు అది కర్తరి వాక్యమా కర్మణి వాక్యం అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అలాగే ఆధునిక వచనం ఇస్తే ప్రాచీన వచనంలో ఉంటే దాన్ని ఆధునిక వచనంలోకి మార్చడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సామాన్య వాక్యం ఉంటుంది. సామాన్య వాక్యాల్లో రకాలు ఉంటాయి. ఆశ్చర్యార్థకము, విద్యార్థకము, సందేహార్థక వాక్యము, ఇలా మనకి సామాన్య వాక్యాలు కూడా రకాలు ఉన్నాయి. వీటి గురించి కూడా మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సంయుక్త వాక్యం ఉంది. సంయుక్త వాక్యాన్ని కూడా గుర్తించగలగాలి. అలాగే సంశ్లిష్ట వాక్యాలు ఉన్నాయి. సంశ్లిష్ట వాక్యాల్లో మనకి 4 రకాలు ఉంటాయి. సంశ్లిష్ట వాక్యంలో క్వార్థము, శత్రార్థకము, ఛేదార్థకము, అప్యార్థకం అనేటువంటి ఉంటాయి. తర్వాత విషయార్థక, అనుమత్యార్థక అనేటువంటి మొదలైనటువంటి వాక్యాలు కూడా మనకి అడుగుతాడు. ఇవి మనకి తెలుగు కంటెంట్ కి సంబంధించి వాడి సిలబస్ లో మెన్షన్ చేసిందండి. వీటిలో ఉండేటువంటి ప్రతి అంశం మీద కూడా మనకి అవగాహన ఉండాలి. అంటే మనం కేవలం మనం పాఠ్య పుస్తకాలు చదివితే సరిపోతుందా అని మనం అనుకోవచ్చు. కానీ పాఠ్య పుస్తకాలు చదివితే సరిపోదండి. పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి భాషాంశాలు, అలానే అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అంశం మీద కూడా మనకి పూర్తి అవగాహన అనేది ఉండాలండి. ప్రతి అంశం, ఏ అంశాన్ని కూడా మనం విడిచిపెట్టకూడదు. ప్రతి అంశం మీద కనీస అవగాహన ఉండాలి. ఎందుకనంటే మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి దాని మీద కూడా మనకు అవగాహన ఉంటే బిట్స్ మనం చేయగలుగుతాం. ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నేను చెప్పుకునేటువంటి శబ్దాలంకారాలు మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించి బిట్స్ ఎలా అడుగుతాడు అనేది కూడా నిన్న పెట్టిన టెస్ట్లో మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. కాబట్టి వీటి మీద మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతి అంశం మీద కూడా మనకి పూర్తి అవగాహన ఉండేలా చూసుకోండి. అయితే మనకి కొత్తగా మారినది ఏంటనంటే చూడండి, మెథడాలజీకి సంబంధించి, తెలుగు మెథడాలజీకి సంబంధించి చూడండి, తెలుగు మెథడాలజీకి సంబంధించి, తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించి మనకి భాష, మాతృభాష, భాషా చరిత్ర, స్వభావం, వాటి యొక్క పరిధి అన్నాడు. అలానే మాతృభాష, అసలు భాష అంటే ఏంటి, అలాగే మాతృభాష అంటే ఏంటి, భాషకి ఉండేటువంటి నిర్వచనాలు ఏంటి, ఆ భాషకి నిర్వచనాలు ఎవరెవరు ఇచ్చారు, నిర్వచనాల నుంచి కూడా మనకి చాలా సందర్భాల్లో బిట్స్ అడిగాడండి. కాబట్టి ఇవి కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత భాషా నైపుణ్యాలు ఉన్నాయండి, LSRW అంటాం. మనకి LSRW అంటాం చూడండి, భాషా నైపుణ్యాల మీద, అలాగే మాతృ బోధనా లక్ష్యాల మీద, అలాగే అవి సాధించినటువంటి సామర్థ్యాల మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. తర్వాత బోధనా పద్ధతులు, మనకు ఉండేటువంటి బోధనా పద్ధతులు గద్య బోధన, పద్య బోధన,
తర్వాత ప్రణాళిక రచన, వనరుల వినియోగం. ప్రణాళిక రచన అనేది ఎలా ఉంటుంది, అలాగే బోధన అభ్యాసన ఉపకరణాలు TLM, తర్వాత మూల్యాంకనము, తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనము, తర్వాత మనకి కొత్తగా చేర్చినటువంటి అంశం చూడండి దత్తాంశ విశ్లేషణ, పరిపుష్టి. ఇవన్నీ కూడా మన మెథడాలజీ క్లాస్ ప్రారంభించినప్పుడు మనం ఇవంతా కూడా పూర్తి సమాచారాన్ని నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ప్రధానంగా చూడండి, మనం నేను టెక్స్ట్ బుక్కు సంబంధించి నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, అలంకారాలు చెప్పుకున్నాం. అలంకారాలకు సంబంధించి నిన్న మీరు ఆల్రెడీ బిట్ రాశారు, కొన్ని బిట్స్ రాశారు మీరు. నిన్న మనం నిర్వహించినటువంటి, మీకు ప్రతిరోజు కూడా నేను చెప్తూ ఉన్నానండి, మీరు ఎంత చదివారు అనేది ఎలా తెలుస్తుందనంటే మనం ఎలాంటి బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి BBC ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రతిరోజు కూడా ఇలాంటి చక్కని అవకాశం ఇస్తున్నారు. ఎందుకనంటే ప్రతిరోజు కూడా మనం ఎంత చదివాం అనేది, నిన్న మనకి 4 hours క్లాస్ జరిగితే మధ్యాహ్నం మళ్ళీ 4 hours రివిజన్ చేసుకున్నాము. అలానే తర్వాత మనకి టెస్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటి టెస్టులు రాయడం వల్ల మనం ఎంతవరకు చదివామో, ఇంకా ఎంత నేర్చుకోవాలనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. నిన్న మీరు రాసినటువంటి దాంట్లో చాలామంది అన్ని బిట్స్ బాగా రాశారండి. తర్వాత కొన్ని మాత్రం మీరు చేయలేకపోయారు. ఒకసారి అవి చూద్దాం నెమ్మదిగా. నిన్న మనం శబ్దాలంకారాలకు సంబంధించి కొన్ని బిట్స్ నిన్న క్లాస్ చెప్పుకోవడం జరిగిందండి. శబ్దాలంకారాలకు సంబంధించి దానిలో కొన్ని బిట్స్ నేను ఇవ్వడం జరిగింది. ఒక 3-4 బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను క్లాస్లోకి వెళ్తాను. ఒకసారి చూడండి, నిర్వచనం మీద నుంచి కూడా బిట్స్ అడుగుతాడని చెప్పుకున్నాం మనం అలంకారానికి సంబంధించి. ఒకసారి మీరు చూసినట్లయితే చూడండి, నిర్వచనం మీద నుంచి కూడా బిట్స్ అడుగుతాడు. ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా నేర్చుకున్నవే. ఒక పాదం చివర పదం పట్టుకుని మళ్ళీ ప్రారంభిస్తే అది ఏమవుతుంది అని అడిగారండి. అంటే ఇప్పుడు ఒక పద్యపాదం ఉంది, పద్యపాదంలో ఒక పదం ఏం చేస్తుందంటే, ఉదాహరణకి ఒక పదం ఉందండి, పదం సదన అని ఉంది. ఒక పదము పట్టుకుని ఏమైందంటే మళ్ళీ తర్వాతి పాదంలో దాన్ని పట్టుకుని మళ్ళీ తర్వాత పాదంలో నేను ఏం చేశానంటే మళ్ళీ ప్రారంభించానండి. ఇప్పుడు దీన్ని ఏ అలంకారము అని అడిగాడు. ఉదాహరణకి మనం చూస్తే వృత్యానుప్రాస సంబంధించి వృత్యానుప్రాస అంటే మనం ఒక హల్లు మాత్రమే రిపీట్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? మనకి ఎప్పుడు కూడా శబ్దాలంకారాలు అనేవి ఎలా గుర్తుపడతాము, ప్రాసని అనుసరించి ఉంటాయి కాబట్టి, ఇందులో ప్రాస నియమం ఉంటుంది కాబట్టి, ప్రాస ఉంటుంది కాబట్టి, అంటే ఒక హల్లు రిపీట్ అయితే అది వృత్యానుప్రాస అనుకున్నాం. 2 పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి, 2 పదాలు వెంటనే రావచ్చు, లేదా 2 పదాలు కొంచెం వ్యవధానం తీసుకుని రావచ్చు. అలాగే ఒక పద్యపాదంలో ఒక పదము చివరొస్తే అదే పదాన్ని తీసుకుని తర్వాత పదంలో మొదటి కూడా రావచ్చు. ఇలా మనకి శబ్దాలంకార లక్షణాలు ఉన్నాయి, కొన్ని నిన్న చెప్పుకున్నాము. అయితే శబ్దాలంకారాలకు సంబంధించి మనం చూడండి, పదము చివర విడిచిపెట్టాము మళ్ళీ గ్రహించాము కాబట్టి ఇది చూడండి, ఇక్కడ వృత్యానుప్రాస ఒక హల్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఇది కాదు. చేకనుప్రాస అంటే 2 పదాలు వాలిపోయాను అనుకున్నాం నిన్న. వాలిపోయాను, వాలి 2 పదాలు వెంటనే వస్తే అది చేకనుప్రాస అనుకున్నాం. 2 పదాలు వెంటనే రావాలి, 2 పదాలకి అర్థాలు వేరుగా ఉండాలని చెప్పుకున్నాం. అలానే నిన్న దానికి సంబంధించి ఒక కథ కూడా చెప్పాను మీకు, సులువుగా గుర్తుపెట్టుకోవడానికి.
అలానే అంత్యానుప్రాస అన్న. అంత్యానుప్రాస అంటే అంత్య అంటే చివరి కదా, చివర ప్రాస నియమం పాటించడం. అలానే ఇది కూడా కాదు. అయితే ఇక్కడ చూడండి, ముక్తపదగ్రస్తం అనేది దీనికి సరిపోతుంది. దాని లక్షణం కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి. తర్వాత చూడండి, లేమ ధనుజుల గెలవగలేమ. ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేసినటువంటి ఎగ్జాంపుల్ ఇది. ఏ అలంకారం అవుతుంది ఇప్పుడు? లేమ అనేటువంటి పదం ఉంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యంలో ఏ పదాలు రిపీట్ అయ్యే చూసుకోండి. లేమ అనేటువంటి పదం రిపీట్ అయింది, లేమ అనేది రిపీట్ అయింది. రెండు పదాలకి మధ్య వ్యవధానం ఉంది. ఇంకా దాని అర్థము తెలియాలనంటే రెండు పదాలకి వ్యవధానం ఉంది కాబట్టి ఖచ్చితంగా అది యమకమే అవుతుంది. యమకం. ఓకేనా? అర్థభేదం లేకుండా కేవలం తాత్పర్య భేదంతోనే ఉండేది. అంటే ఆ పదాల మధ్య చూడండి, హిమలయగిరి నుంచి వచ్చేటువంటి గాలి గాలి, నేను మీరు రాసిన నోట్స్ లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ గాలి గాలి అన్నా. రెండిటికి కూడా అర్థభేదం ఉండదు. ఈ రెండు కూడా అర్థాలు భేదంగా ఉన్నాయా? రెండు ఒకటేనా? గాలి అంటే ఒకటే, గాలి అంటే ఒకటే. రెండు పదాలు కూడా అర్థాలు ఒకటే. మరి ఏ భేదం ఉంది? రెండిటికి కూడా తాత్పర్య భేదం ఉంది. తాత్పర్యం అంటే దాని యొక్క భావం. అంటే హిమలయగిరి నుంచి వచ్చేటువంటి గాలి గాలి అంటే ఆ గాలి మాత్రమే గాలి అవుతుంది. అంటే వాడు చెప్పేటువంటి భావంలో మనకి భేదం కనిపిస్తుంది తప్ప ఈ రెండు పదాలకి కూడా ఎలాంటి భేదం లేదు. కాబట్టి ఇది లాటానుప్రాస అవుతుందని చెప్పుకున్నాం. ఇలా మనం ప్రతిదీ కూడా మనం టాపిక్ అర్థమయ్యేలా చెప్పుకున్నాం. నిన్న ఏ బిట్టు కూడా మీరు తప్పు రాయలేదు, అందరూ కూడా చాలా బాగా రాశారు. కాబట్టి మీరు ఇలాంటి టెస్ట్ రాస్తే మనం టాపిక్ ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు మనం నేర్చుకున్నాం అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి సరే, తర్వాత మనకి ప్రధానంగా మనం ఇప్పుడు శబ్దాలంకారాల గురించి నేను అంతా కూడా మనం క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు వచ్చి మనకు ఉండేటువంటి మనకి చూడండి, మనకి ప్రధానంగా టెక్స్ట్ బుక్కి సంబంధించి చాలా మంది అడుగుతున్నారండి. టెక్స్ట్ బుక్ సంబంధించి ఏం చదవాలి, మనం ఎలా చదవాలి, అసలు దేంతో మొదలు పెట్టాలి, టెక్స్ట్ బుక్ నుంచి బిట్స్ ఎలా వస్తాయి అంటే మనం ఎక్కువ సందర్భాల్లో మనం ఏమనుకుంటున్నాం, టెక్స్ట్ బుక్ సంబంధించి బిట్స్ ఎక్కువ శాతం వస్తాయి. 100%లో కనీసం 80% టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. మిగిలినవి మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ నుంచే కదా. ఇచ్చినటువంటి టాపిక్స్ కూడా మనకి ఎలా ఉంటాయనంటే టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి మనం టెక్స్ట్ బుక్ సంబంధించి ఏం చదవాలి అనేటువంటి విషయాలు మనం చూస్తే మనకి చూడండి, ఇది 6వ తరగతి పాఠ్యపుస్తకం, 6వ తరగతి టెక్స్ట్ బుక్. అయితే ఇప్పుడు టెక్స్ట్ బుక్ సంబంధించి మనం ప్రారంభంలోనే చూడండి, దీంతోనే ప్రారంభించాలండి. మనం దేంతో ప్రారంభించాలి? ముందు ఉంది చూడండి అట్ట, దాంతోనే ప్రారంభించాలి. ఎందుకు అని అంటే మనం మెథడాలజీకి వచ్చేటప్పుడు విద్యా ప్రమాణాలు ఉంటాయి. అంటే మనకి ఉదాహరణకి 1, 2 తరగతులు, 3, 4, 5 తరగతులు, 6, 7, 8 అలానే 9, 10 ఇలా ఈ తరగతులకి ఏ విద్యా ప్రమాణాలు అనుసరించి మనం విద్యార్థులకి పాఠాన్ని బోధిస్తాం, వాళ్ళు వింటారు, వాళ్ళకి సంబంధించి మనం రిజల్ట్ ఎలా వస్తుంది అనేటువంటిది మనకు విద్యా ప్రమాణాల ద్వారా తెలుస్తుందండి. అసలు విద్యా ప్రమాణాలకు సంబంధించి మనం అసలు చాలా సందర్భాల్లో అడుగుతాడండి. ఏమనంటే పాఠ్యపుస్తకం, ఇది 6వ తరగతి కదా, మారినటువంటి 6వ తరగతి పాఠ్యపుస్తకము దాని యొక్క ముఖ చిత్రం ఏమనుందండి? తెలుగు బాట 6, 7వ తరగతి కూడా తెలుగు బాట 7, 8 కూడా తెలుగు బాట 8, 9వ తరగతికి వచ్చేసేటప్పటికి తెలుగు పరిమళం 9వ తరగతి, తెలుగు పరిమళం 10. ఓకేనా? ఇలా
తర్వాత మనకి వచ్చేసి మనం విద్యా ప్రమాణాలకు సంబంధించి 6వ తరగతి అండి. మళ్ళీ మనం మెథడాలజీ క్లాస్కి వచ్చేటప్పుడు చెప్పుకుంటాం మళ్ళీ వివరంగా ప్రతి అంశాన్ని కూడా. అంటే నేను పాఠ్య పుస్తకానికి సంబంధించి మనం ఏ పేజ్ కవర్ చేయాలి, అంటే ఏ పేజ్ నుంచి మార్క్స్ వస్తున్నాయి, అంటే దేని నుంచి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు అనేటువంటి విషయాలు మాత్రమే బోధిస్తాను. తర్వాత మెథడాలజీకి సంబంధించి క్లాస్లో మనం పూర్తిగా మనం విద్యా ప్రమాణాల గురించి, విద్యా ప్రమాణాల నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అనేది ఉంటుందండి. టెట్లో ఉంటుంది, డిఎస్సిలో కూడా ఉంటుంది. ఓకేనా? అంటే మనం పాఠ్య పుస్తకాన్ని బోధిస్తున్నాం. ఇప్పుడు పాఠ్య పుస్తకానికి సంబంధించి ఎలా చదవాలి, ఏ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి, అంటే టెక్స్ట్ బుక్ ప్రారంభం నుంచి చివరి వరకు అన్ని విషయాలు మనకి చదవాలనేటువంటి విషయాన్ని మీకు అవగాహన కల్పిస్తున్నాను అంతే. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఉండేటువంటి విద్యా ప్రమాణాలకు సంబంధించి ఇక్కడ కాసేపు ఆగండి. ఈ పేజ్లో మనం ఉంటే ఇది 6వ తరగతి పాఠ్యపుస్తకం. ఈ 6వ తరగతి పాఠ్యపుస్తకానికి సంబంధించి చూడండి, 6వ తరగతి పాఠ్యపుస్తకంలో మనకి ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయంటే 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయి. అంటే మనం ఎన్ని అనుకుంటాము? 3 అనుకుంటాం. కానీ ఇక్కడ ఉండేటువంటివి 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఈ 7 విద్యా ప్రమాణాలని మనం ఎలా కుదిర్చారనంటే 3 విద్యా ప్రమాణాలుగా కూర్చారండి. అంటే 7 విద్యా ప్రమాణాలు ఉంటే దాన్ని మనం 3 విద్యా ప్రమాణాలుగా చేశాం. అంటే కుదించామంతే. 7 విద్యా ప్రమాణాలని 3 విద్యా ప్రమాణాలుగా మనం కుదించాం. తర్వాత ఈ 3 విద్యా ప్రమాణాలు మనం చూస్తే చూడండి, మొదటిది అవగాహన ప్రతిస్పందన, అలానే వ్యక్తీకరణ సృజనాత్మకత, అలాగే భాషాంశాలు. మనం కుదుర్చుకునేటువంటి 3 విద్యా ప్రమాణాల్లో 6వ తరగతికి సంబంధించి ఒకటి అవగాహన ప్రతిస్పందన, రెండవది వ్యక్తీకరణ సృజనాత్మకత, మూడవది భాషాంశాలు. ఓకేనా? అంటే మనకి ఎలా అడుగుతాడనంటే వీటి యొక్క వరుస క్రమం అడగొచ్చండి. ఓకేనా? వరుస క్రమం ముందు అవగాహన ప్రతిస్పందన, వ్యక్తీకరణ సృజనాత్మకత, భాషాంశాలు. లేదు, 6వ తరగతి విద్యా ప్రమాణాలకు సంబంధించి లేనిదని అడుగుతాడు. లేనిదని కూడా అడగచ్చు. ఇలా మనకి ఇప్పుడు అవగాహన ప్రతిస్పందనలో ఏమేమి ఉన్నాయి? వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. ఓకేనా? తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకి సంబంధించి స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస. ఓకేనా? తర్వాత పదజాలము, వ్యాకరణాంశాలు ఉన్నాయి. ఓకేనా? అంటే వీటి గురించి మనం మెథడాలజీలో టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి కోడ్ చెప్తూ మనం చాలా సులువుగా గుర్తుపెట్టుకునేలా మనం చెప్తాం. ఇది కేవలం మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే. అంటే 6వ తరగతికి సంబంధించి మనం ఈ పేజ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. తర్వాత చూడండి, తర్వాత మనం ఎక్కువ సందర్భాల్లో చెప్పుకున్నది ఏంటంటే ఇండెక్స్ కూడా నేను మీకు తెలియజేశాను. ఇండెక్స్కి సంబంధించి ఇదంతా కూడా మీ దగ్గర ఇదొక ప్రింట్అవుట్ తీసుకోవడము. ఖచ్చితంగా మనకి పాఠానికి సంబంధించి ప్రక్రియ నుంచి, ఇతివృత్త నుంచి, కవి పరిచయం నుంచి చాలా సందర్భాల్లో మనకి ఎక్కువ బిట్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఓకేనా? వీటి నుంచి మనకి 2 నుంచి 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందని కూడా చెప్పుకున్నాం. అవునా? అయితే ప్రధానంగా మనకి ఇండెక్స్ మనం ఎలానో టెక్స్ట్ బుక్ పూర్తిగా చదువుతాము. చదివిన తర్వాత ఈ ఇండెక్స్ అంతా కూడా మన దగ్గర ఉండాలి. ఇండెక్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ఒక జిరాక్స్ తీయించుకోవడం, ఒక గోడ కతికించుకోవడం, ఎప్పుడు కూడా రోజుకి ఇదంతా కూడా చదువుతుండడం చేస్తూ ఉండాలి. ప్రధానంగా ఈ అమ్మఒడి పాఠం ఉంది. మొట్టమొదటి పాఠం 6వ తరగతిలో అమ్మఒడి పాఠం ఉంది. అమ్మఒడి పాఠానికి సంబంధించి ఇది ఏ ప్రక్రియకి సంబంధించింది, ఇది ఏ ఇతివృత్తానికి సంబంధించింది, అలాగే దీని కవి ఎవరు అనేటువంటి విషయాలు మనకి పూర్తి అవగాహన ఉండాలి.
మీకు ఆల్రెడీ ప్రక్రియ అంటే ఏంటి, ఇతివృత్తం అంటే ఏంటి అనేది మీకు తెలియచేశాను. అయితే ప్రతి పాఠానికి సంబంధించి కవి పరిచయము అంటే ఆ పాఠానికి సంబంధించి కవి ఎవరు, అలాగే ఆ పాఠానికి సంబంధించి ప్రక్రియ ఏంటి, అలానే ఆ పాఠము ఏ ఇతివృత్తంతో మనం బోధిస్తున్నాము అనేటువంటి విషయాలు మనకి ఖచ్చితంగా తెలియాలండి. సరే, ఉదాహరణకి మనకి దీని నుంచి చాలా ఎక్కువ బిట్స్ వస్తున్నాయండి. దీని నుంచి వీటి నుంచి మనం ఇప్పుడు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మనం పాఠ్య పుస్తకాలు చదువుతాం కదా. ఈ 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో మనకి ఈ ఇండెక్స్ ఉంటుందండి. ప్రతి టెక్స్ట్ బుక్ లో ఇండెక్స్ ఉంటుంది. ఇది బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మనం వీటి నుంచి బిట్ ఎలా అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, తృప్తి పాఠము, తృప్తి అడిగాడండి ఇక్కడ. తర్వాత మమకారం, ఇక్కడ మమకారం ఇచ్చాడు. తర్వాత ధర్మ నిర్ణయం ఇచ్చాడండి, ధర్మ నిర్ణయం అన్నాడు. తర్వాత అమ్మ ఒడి అన్నాడు. అందరికీ కూడా మీకు తెలిసినటువంటి బిట్స్ అండి, ఇవన్నీ కూడా తెలిసినటువంటివి. ఇలా మ్యాచింగ్ ఎక్కువ శాతం అడుగుతున్నాడు అండి. ఉదాహరణకి గేయం, కథానిక, తర్వాత కథ, కథానిక, కథ, తర్వాత చారిత్రక కథ. ఇప్పుడు మనం చూస్తే చూడండి, తృప్తి అనేది కథానిక, గేము అమ్మఒడి, మమకారం అనేది కథ, ధర్మ నిర్ణయం అనేది చారిత్రక కథ. ఇలా మనకి పాఠము ప్రక్రియ మ్యాచింగ్ అడగొచ్చు, పాఠము ఇతివృత్తం మ్యాచింగ్ అడగొచ్చు, పాఠము కవి మ్యాచింగ్ అడగొచ్చు. కాబట్టి మీరు పాఠ్య పుస్తకాలన్నీ చదివిన తర్వాత మీరు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే ఈ ఇండెక్స్ దగ్గర పెట్టుకోవడము. ఈ పాఠము ఎవరు రాశారు, పాఠానికి సంబంధించి గేమ్ ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి, ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, దాని కవి ఎవరు అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. తర్వాత పాఠంకి వచ్చేసాం. నేను ఒక పాఠం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే పాఠంలో ఏ విషయాలు చదవాలి అనేటువంటి మాత్రమే తెలియజేస్తాను. ఉదాహరణకి మనకి ఇక్కడ ఇచ్చారు అమ్మఒడి పాఠం అని ఇచ్చారు. ఈ పాఠానికి సంబంధించి మనం పాఠానికి లోపలికంటే వెళ్లే ముందు మనం ఏం చేయాలి అంటే పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఇది పాఠము ఏ ప్రక్రియలో ఉందో తెలుసుకోవాలి. ఏ ప్రక్రియలో ఉందో ఎలా తెలుస్తున్నానంటే మనం పిల్లవాడికి ఉదాహరణకి పద్యాలు ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి పద్యాలు ఉన్నాయి, అది కూడా శతక పద్యాలు. పద్యాలు మనం ఎలా బోధిస్తాము, రాగయుక్తంగా బోధిస్తాం ఒకటి, ఓకేనా. లేదంటే అది ప్రక్రియ కథలో ఉందనుకోండి, కథకు సంబంధించి మనం చదువుతూ నేర్పిస్తాం, అవునా. ఇది ఏ ప్రక్రియలో ఉందో మనం పిల్లవాడికి ఆ ప్రక్రియలో బోధిస్తేనే ఆ పాఠము చాలా అర్థవంతంగా వింటాడని పిల్లవాడు. కాబట్టి మనం ఇది పాఠము ఏ ప్రక్రియో మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా తెలుసుకున్న తర్వాత ఇది ఏ ప్రక్రియలో ఉంది మనం ఆల్రెడీ ఇండెక్స్ లో చూసాము. ఇక్కడ ఇది ఏ ప్రక్రియలో ఉంది అంటే గేయంలో మనం బోధించాలి. అలాగే ఇతివృత్తం దేన్ని ఆధారంగా చేసుకుని మనం బోధిస్తున్నామని అంటే ఇది తల్లి ప్రేమను మనకి బోధిస్తున్నాం. తర్వాత మనం ఇది కవి ఎవరు, కవి పరిచయం నుంచి కూడా మనకి చాలా సందర్భాల్లో చూడండి ఈయన జన్మస్థలం అడగడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఎలా అడుగుతాడని అంటే కవి మ్యాచింగ్ చేస్తాడండి. ప్రతి కవిని ఇస్తాడు, కవుల యొక్క జన్మస్థలాలు ఇస్తాడు. మనం డేట్కి సంబంధించి చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఈ డేట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ డేట్ చదవాలనేటువంటి చాలా అనుమానాలు ఉంటాయి. కానీ ఎక్కువ శాతం మనకి ఎలా ఉండేటువంటి డేట్, ఉదాహరణకి ఎలా ఉందనుకోండి, ఇలా ఉండేటువంటి డేట్ మనం ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 14వ శతాబ్దం లేదా 15వ శతాబ్దం ఇలా ఉందనుకోండి. దీనికి సంబంధించి మనం శతాబ్దాలు ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోవాలి, ఇవి అవసరం లేదు. టెక్స్ట్ బుక్ మనం కవి పరిచయం సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి డేట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం శతాబ్దం వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడాలి.